క్వెషన్ అయిన సృజనాత్మకత రిలేటెడ్ క్వెషన్ ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సృజనాత్మకత అనేది ఒక లాంగ్ ఆన్సర్ 7 మార్క్స్ ఉంటుంది. 2 క్వెషన్స్ అడుగుతాడు. ఒక క్వెషన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో, అందులో ఎక్కువ ఏం అడుగుతాడంటే లేఖ. సో, శతక పద్యాలు గొప్పతనం గురించి మిత్రునికి ఆర్ మిత్రురాలికి లేఖ రాయండి. ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే లేఖలో ప్లేస్, డేట్ ఈ 2 కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్. మీరు హైదరాబాద్ అయితే హైదరాబాదు, జగిత్యాల ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ రిలేటెడ్ ప్లేస్ అండ్ డేట్. తర్వాత ప్రియమైన మిత్రుడు అనంత్‌కు నీ ప్రియమిత్రుడు వ్రాయినది నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నానని అనుకుంటున్నాను. ముఖ్యంగా వ్రాయినది మన తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానికి విశిష్టమైన స్థానం ఉంది. బద్దెన, వేమన, రామదాసు, దూర్జటి మొదలైన శతక కవులు మంచి శతకాలని అందించారు. శతక పద్యాలు నీతిని, ధర్మాన్ని, సత్యాన్ని బోధిస్తాయి. నైతిక విలువలను ప్రబోధిస్తాయి. సమాజాన్ని మంచి మార్గంలో ఈ శతక పద్యాలు నడిపిస్తాయి. అందువల్ల మనమంతా ఈ శతక పద్యాలను చదివి అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇట్లు నీ ప్రియమిత్రుడు మీ పేరు రాయాల్సి ఉంటుంది. సో ఇంటూ పెట్టినా సరిపోతుంది. చిరునామా ఈ పాయింట్స్ కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్. ఈ విధమైన పారాగ్రాఫ్, ప్లేస్, డేట్, ఇట్లు అండ్ ఈ అడ్రస్ 7 మార్క్స్ ఈ క్వెషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి అంటే జనరల్‌గా అడిగేది మనకి ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి అంటాడు. దేశానికి ఎన్నో పథకాలు సాధించి పెట్టి ఉత్తమ క్రీడాకారుడుగా అవార్డులు పొందిన ఒక క్రీడాకారుని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి తయారు చేయండి. ఫస్ట్ ఆర్య ప్రముఖ క్రికెటర్ టెండూల్కర్ గారికి మా ఆహ్వానం. మీ తల్లిదండ్రుల పేరేంటి? మీకు క్రికెట్‌పై ఆసక్తి కల్పించింది వారెవరు? మీకు నచ్చిన నేటి క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ మీ స్థానాన్ని భర్తీ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? పాఠశాల దశలో మీ క్రికెట్ జీవితం గురించి తెలపండి. మీరు మొదటిగా జాతీయ క్రికెట్ జట్టులో చేరాక ఏ దేశం క్రికెట్ ఆడారు? మీకు వన్‌డే క్రికెట్, 20 ఓవర్ల క్రికెట్, టీ20 వీటిలో ఏవంటే ఇష్టం? రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? మీకు నచ్చిన ప్రముఖ క్రికెటర్ ఎవరు? మీరు మెచ్చే ఇతర ఆటలేవి? నేటి విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏంటి? మీ భార్యకు క్రికెట్ అంటే ఇష్టమేనా? మీకు సంతానం ఎంతమంది? వారేం చేస్తుంటారు? అనే ప్రశ్నావళి తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సృజనాత్మకత ఏంటి అంటే నినాదాలు. తెలుగు భాష గొప్పతనంపై స్వంతంగా 5 నినాదాలు తయారు చేయండి అని అడగొచ్చు. దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు తేట కన్నడ కస్తూరి, అరవ అధ్వానం, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తెలుగు, జన్మ జన్మల తపస్సు ఫలం తెలుగు వారిగా జన్మించడం, కమ్మనైన భాష తెలుగు భాష. నెక్స్ట్ ఇంపార్టెంట్ సృజనాత్మకత ఏంటి అంటే సంభాషణ. మంచి పుస్తకాలు మంచి మిత్రుని వల్ల ఎల్లప్పుడూ తోడుంటాయి. గ్రంథాలయాలకు వెళ్ళడం, పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. ఈ విషయం గురించి ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నట్లుగా సంభాషణ రాయండి. కన్వర్జేషన్ అంటాం ఇంగ్లీష్‌లో. లీలాకృష్ణ ఇక్కడ మీ పేరు ఏదైనా రాయొచ్చు. జశ్వంత్ నీ పుట్టినరోజు ఎప్పుడు? జశ్వంత్ అక్టోబర్ 29వ తేదీన నా పుట్టినరోజు. దేనికి? లీలాకృష్ణ ఏమీ లేదు. ఈసారి నీ పుట్టినరోజుకు నీకు నచ్చిన పుస్తకాన్ని బహుమతిగా ఇద్దామనుకుంటున్నాను మిత్రమా. జశ్వంత్ ఏం పుస్తకం అయితే బాగుంటుందో నీవే చెప్పు. లీలాకృష్ణ మంచి పుస్తకం మంచి మిత్రుని వల్ల ఎల్లప్పుడూ తోడు ఉంటుంది. కనుక మన ఉన్నతికి తోడ్పడే పుస్తకాన్ని మనమే ఎంచుకోవాలి. జశ్వంత్ ఇలా మనం ఎన్ని పుస్తకాలను కొనగలం? ఎలా చదవగలం? లీలాకృష్ణ మనం ఒక పుస్తకం కూడా కొనే అవసరం లేదు. మన పాఠశాలలోని గ్రంథాలయం ఉంది. అక్కడ మనం మనకు కావాల్సిన పుస్తకాలను తీసుకొని చక్కగా చదువుకోవచ్చు. జశ్వంత్ సబ్జెక్టు పుస్తకాలు చదవటానికి సమయం చాలటం లేదు. నేను గేమ్స్ ఆడి నెల రోజు అయింది. ఇంకా ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళాలి? ఏం చదవాలి? లీలాకృష్ణ మన పాఠ్య పుస్తకాల్లో పాటు అనుబంధ పుస్తకాలను కూడా చదవాలి కదా. అనుబంధ పుస్తకాలంటే లీలాకృష్ణ మన పాఠ్యభాగ పుస్తకాలకు క్లుప్తంగా చెప్పబడిన అంశం వివరంగా ఉండే పుస్తకాలను అనుబంధ పుస్తకాలు. ఇంకా అంబేద్కర్, గాంధీజీ, అబ్దుల్ కలాం, వివేకానంద, రామకృష్ణ పరమహంస మొదలైన మహానీయుల చరిత్రలు కూడా చదవాలి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అన్న గాంధీ మాటలు గుర్తుంచుకోవాలి మనం. జశ్వంత్ ఇవన్నీ చదవగలమా? లీలాకృష్ణ మన సంకల్పమే మనకు బలం. ఖాళీ ఉన్నప్పుడు కానీ లేదా ఖాళీ చేసుకోనైనా కానీ గ్రంథాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అంతేకాదు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. జశ్వంత్ మంచి విషయాలు చెప్పావు. నేను ఇవాల్టి నుంచే గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదువుతాను. లీలాకృష్ణ ఆల్ ది బెస్ట్. మనం కూడా ఇలాంటి మంచి అలవాటు అలవర్చుకోవాలి స్టూడెంట్స్. కొంచెం మొబైల్, ఇన్స్టాగ్రామ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకి బుక్స్కి టైం దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డిస్కోర్స్ ఏంటో చూద్దాం. తమ శతక పద్యాల ద్వారా సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి కృషి చేసిన శతక కవులను అభినందిస్తూ అభినందన వ్యాసం అనేది ఇంకో సృజనాత్మకత రాయండి అంటాడు ఈ సిచ్యుయేషన్ ఇచ్చి.
అభినందన వ్యాసం. శతక సాహిత్యం ఆంధ్ర భాషకు మకుటమాయమైనది. ఆంధ్రదేశానికి శతకాల రాసి ఆయా కవులు మహోపకారం చేశారు. నిజానికి శతక కవులు క్రాంతిదర్శులు. వీరు రచించిన శతక పద్యాలు ఆణిముత్యాలు. మానవునికి నడత నేర్పాయి. ఎంతోమంది జ్ఞానవంతులయ్యారు. ఈ శతక పద్యాలు ఎంతోమందికి జ్ఞానాన్ని ప్రసాదించి విజ్ఞాన గనులు తెలుగు భాషలోని మాధుర్యానంతా లోకానందించిన శతక కవులకు పాదాభివందనాలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. అందుకనేమో శతక సాహిత్యము దినదినాభివృద్ధి చెందింది. విషయం ఏ పద్యానికి ఆ పద్యమే. పరిమితంగాను లేదా సూత్రబద్ధకంగాను ఉండటం శతక లక్షణం. ఈ సాహిత్య ప్రక్రియను అందించిన కవులకు జోహార్లు అర్పిస్తుంది. ఇంకో సృజనాత్మకత ఏంటంటే కవిత. పల్లెటూరు అందాన్ని వర్ణిస్తూ కవిత రాయండి. మా పల్లె సీమల అందచందాలు జగతికి ఆదర్శ కలపాలు. పసిడి పంటల శోభానిలయాలు దేశానికి కరాల కదంబాలు. మా పల్లె జీవన గతులు చక్కని పలకరింపులతో విలసిల్లే నికేతనాలు. మా పల్లె సంపద గల గమకాలు పసిపిల్లల నవ్వుల్లో వికసించే నివాసాలు. మా పల్లె సీమల జగతి పాడి పంటల సంహతులు. మా పల్లెయుల జాతులు అనురాగాల సంహృతులు. ఉద్దీపించి రతనాల మృగులు వాకిళ్ళు. ఉరలించు ఘనధర ధాన్యాలు లోగిళ్ళు. చెన్నోందు ముదుతల మమతల పందిళ్ళు. చెంగలించి గలగల పారే సెలయేళ్ళు. మా పల్లె జాగతికి ఆదర్శ కలపాలు. మా పల్లె దేశానికి కరాల కదంబాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ ఇవ్వండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.